వెల్కమ్ టు ఏవి ట్యుటోరియల్. ఇంకా మనకి ఈరోజు వచ్చేప్పటికి టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఉన్నటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి దీంట్లో చూద్దాం. ప్రధానంగా ఇక పుదుచ్చేరికి సంబంధించి 51 సీనియర్ రెసిడెంట్ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. వీటికి సంబంధించి మనకు సంబంధించిన దాంట్లో క్వాలిఫికేషన్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండలో టీచింగ్ పోస్టులు అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి వచ్చేప్పటికి పీజీటీ అనమాట, సైన్స్, ఎకనామిక్స్, బయోగ్రఫీ, సైకాలజీ అనమాట. ఇక మన అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక గజియాబాద్లో 63 ట్రైనీ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులు, గోవా షిప్ యార్డ్లో 11 వేకెన్సీస్ అనమాట. ఇవి ఎలక్ట్రికల్, మెకానికల్, నేవల్ ఆర్కిటెక్చర్, ఫైనాన్స్ దీనికి సంబంధించి అనమాట. సో దీనికి సంబంధించి 1,60,000 వరకు కూడా శాలరీ అనేది ఉందన్నమాట. మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది సంబంధిత సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఐటీఐ ట్రేడ్ కానివ్వండి, స్పెషలైజేషన్ కలిగి ఉండాలంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి డిఆర్డిఓ, డీజీఆర్ఈ చండీగఢ్లో ఉద్యోగాలంటూ కూడా దీనికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కడపలకు సంబంధించి ఏపీ వైద్య విధాన పరిషత్ అంటూ క్లియర్గా 8 వేకెన్సీకి సంబంధించి ఇది ప్రీవియస్ కూడా మనం దీనికి సంబంధించి వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యొక్క 17 వేకెన్సీ పోస్టులు కానివ్వండి, జీజీహెచ్ గుంటూరు మెడికల్కి సంబంధించి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఇక్కడ కూడా మనకి వివిధ రకాల భర్తీకి 9 వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక గోవా షిప్ యార్డ్కి సంబంధించిన ప్రాజెక్టు స్టాఫ్ పోస్టులు అంటూ, అదేవిధంగా హాస్పిటల్ వరంగల్కి సంబంధించి 135 వేకెన్సీస్ అనమాట. ఇవి కూడా కాంట్రాక్ట్ పద్ధతిన ఫిల్ చేస్తున్నారు. 135 అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 115, సివిల్ అసిస్టెంట్ సర్జన్ వచ్చేటికి 20 అనమాట. మనకి ఈ డిపార్ట్మెంట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. 1,25,000 వరకు కూడా దీనికి సంబంధించి క్లియర్గా శాలరీస్ అనేది కూడా మనకి మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్ విధానానికి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 11th April 2022 లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా నీరి కోల్కతాలో ప్రాజెక్ట్ స్టాఫ్ అంటే 8 వేకెన్సీస్ కండి. ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఉద్యోగాలు ఇవి వచ్చేవాటికి 16 వేకెన్సీస్ అనమాట. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్, అకౌంటెంట్, క్లర్క్, 10th క్లాస్కి సంబంధించి మనం దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ విధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. April 8th అనేది లాస్ట్ డేట్ దీనికి సంబంధించి మనకి. సో ఇర్కాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. ఈ 23rd అనమాట. అదేవిధంగా ఐఐటి జోధ్పూర్లో సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు అంటూ కూడా 4 వేకెన్సీకి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ప్రధానంగా టుడే జాబ్ అప్డేట్కి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.